ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి స్త్రీ సభ 13వ సామాన్య ఆదివారమును కొనియాడుతుంది. ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 11వ వచనం వరకు మరియు 14, 16 వచనాలు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3 నుంచి 4వ వచనం వరకు. సువార్త పట్టణము మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుంచి 42వ వచనం వరకు. ముందుగా సువార్త పట్టణం చదువుకుని వాక్యంలోనికి వెళదాం. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము, ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము వచనములు 37 నుంచి 42వ వచనం వరకు. తన తండ్రిని లేదా తల్లిని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాదు. తన కుమారుని లేదా కుమార్తెను నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాదు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనెను. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానం పొందును. నీతిమంతుని నీతిమంతుడుగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానము పొందును. నా శిష్యుడని ఈ చిన్నవారులలో ఒకనికి ఎవడైనా ఒక గుక్కెడు మంచిని రొసగిన వాడు తన బహుమానము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, ఈరోజు చదవబడినటువంటి 3 పట్టణాలు కూడా ఏమని వర్ణిస్తున్నాయంటే, సహాయము చేసేవాడు దేవుని బహుమానం పొందుకుంటాడని, సహాయం చేసేవాడు ఎన్నటికీ నేను మరవనని, సహాయం చేసేవాడు దేవుని రాజ్యమునకు వారసుడని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయండి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సువార్త పట్టణం చూసినట్లయితే తన తండ్రిని కానీ, తన తల్లిని కానీ, తన కుమారుని కానీ, తన కుమార్తెను కానీ మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు అని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో సృష్టికర్త అనేటువంటి దేవుడు, నిన్ను నన్ను మనందరూ రక్షించినటువంటి దేవుడు, సృష్టికర్తని మరిచిపోయి సృష్టి వస్తువును పూజిస్తూ ఉన్నారండి. ఏమిటంటే సృష్టికర్తకు విలువ ఇవ్వకుండా, సృష్టికర్తను గౌరవించుకోకుండా సృష్టి వస్తువును ఆరాధించేటటువంటి వాడు చాలామంది
కనపడుతున్నారు. అయితే ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ తన తండ్రిని కానీ, తల్లిని కానీ, కుమారుని కానీ, కుమార్తెని కానీ నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు అని యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు. అంటే మానవ జీవితంలో నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను మరిచిపోకూడదు. నీ ఉదయము మంచం మీద లేవగానే మంచం క్రిందకి దిగి మ్రోకరించి ఫస్ట్ ప్రయారిటీ ఏమిటంటే దేవుని స్మరించాలి. దేవుని స్మరించి పరిశుద్ధ గ్రంథమును తెరిచి వాక్యమును చదివిన వాక్య భాగమును ధ్యానించాలి. అనుదిన జీవితంలో నీవు మొట్టమొదటిగా నువ్వు చేయవలసినటువంటి పని ఉదయమున ఏమిటంటే సృష్టికర్తను ధ్యానం చేసుకోవాలి. యేసు ప్రభువుని స్మరించాలి. అంటే అందరికంటే ఈ లోకములో ఉన్నటువంటి ధనధాన్యాల కంటే, వైడూర్యాల కంటే, ఆస్తుల అంతస్తుల కంటే, మేడల మిద్దుల కంటే, వాహనాల కంటే, కార్ల కంటే, బస్సుల కంటే, నీ పొరుగుంటి వారి కంటే, నీ సొంత వారి కంటే, నీ పిల్లల కంటే ఎక్కువగా ముందుగా నిన్ను సృష్టించిన సృష్టికర్తను ప్రేమించాలి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు సృష్టికర్తను ప్రేమిస్తావో, సృష్టికర్తకు విలువనిస్తావో, నిన్ను సృష్టించిన దేవుడు నీకేది కొదువు లేకుండా నిన్ను పైవానగా ఉంచాడు కానీ క్రిందవాడిగా ఉంచాడండి. ఇక్కడ తన సిలువనెత్తుకుని అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకుని యత్నించువాడు దానిని కోల్పోవును, నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దాన్ని దక్కించుకుని అంటున్నాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది ఏమంటుంటారంటే సిలువ అంటే శ్రమలు కాదండి, సిలువ ఉండకూడదండి అని చెప్పి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. సిలువ లేకుండా నీకు విలువ ఎలా వస్తుంది? యేసు ప్రభువు సిలువ మీద మరణించాకే ఆ సిలువకు విలువ వచ్చింది. యేసు ప్రభువు సిలువ పైన మరణించకపోతే సిలువకు విలువ వచ్చి ఉండేదో కాదేమో. కానీ యేసు ప్రభువు నీ కోసం నా కోసం మానవులందరి కోసము కల్వరి సిలువ పైన మన పాపాలను కొట్టివేసి ఆయన పరమును చేర్చబడ్డాడు దేవుని కుడి పార్శ్వమున. ఎప్పుడైతే సిలువ మీద నీ పాపాలు ఎప్పుడైతే కొట్టివేయబడ్డాయో, యేసుప్రభు ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళాడో అప్పుడే సిలువకు విలువ వచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అనుదిన జీవితంలో నీ సిలువనెత్తుకొని నీ పాప భారం అంతా కూడా సిలువ మీద మోపి నీ సిలువను నువ్వెత్తుకొని వెంబడించాలి. ఎప్పుడైతే సిలువనెత్తుకొని నువ్వు వెంబడిస్తావో నీలో ఉన్న పాపములు, దుర్గుణములను అన్ని త్యజించబడి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డ గమనించు, తన ప్రాణమును కాపాడుకొని చూసుకున్నవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. నేను దేవుని కోసం జీవిస్తాను, దేవుని కోసం బ్రతుకుతాను, నన్ను సృష్టించినటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు, పరలోకానికి, భూలోకానికి, పాతాళ లోకానికి నిజమైనటువంటి దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నీవు అంగీకరించి విశ్వసించి దేవుణ్ణి అనేకులకు స్వార్థ సాటి చెప్పినట్లయితే, ఒక సాక్ష్యం జీవించినట్లయితే నువ్వు తప్పనిసరిగా పరలోకంలో ఉంటావు, పరలోకం చేర్చబడతావు. ఇక్కడ మరొకసారి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించున్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడని, దేవునికి ప్రజలకు మధ్యవర్తిని, ఆయన ద్వారా, సేవకుల ద్వారా దేవుని యొక్క రక్షణ సువార్త ప్రకటింపబడాలి. నలుమూలన్నటువంటి అనేకులు
రక్షింపబడాలి. యూట్యూబ్ ద్వారా కానీ, టీవీ ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ ఈ వర్తమానము ప్రపంచమంతా సాటి చెప్పబడాలి అంటే మరి దేవుడు ఎన్నుకోబడినటువంటి ఆ తన శిష్యుడైనటువంటి దైవజనుడిని నువ్వు నమ్మితే, నువ్వు స్వీకరిస్తే నన్ను కూడా స్వీకరిస్తున్నావు అంటున్నాడు యేసు ప్రభువు. నన్ను స్వీకరిస్తే నా తండ్రిని కూడా స్వీకరించున్నావు అంటున్నాడు. అంటే దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి దైవజనుడు అంటే దేవుడు 12 మంది శిష్యులను ఏ విధంగా ఎన్నుకున్నాడో ఈనాడు పరిశుద్ధాత్మ పొందుకునే అనేక మంది సువార్థకులుగా, బోధకులుగా, ఉపదేశకులుగా, దైవజనులుగా ప్రపంచమంతటా సువార్త ప్రకటించమన్నాడు దేవుడు. వాళ్ళన్న శిష్యులు చేయండి అన్నాడు. నువ్వు దశమ భాగం కోసమో, కానుకల కోసమో, నీ సంపాదన కోసమో, మేడల మీద కట్టుకోవడానికి డబ్బు కావాలి కదా, డబ్బు కోసమో నీ సువార్త ప్రకటిస్తే డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బు ద్వారా కుటుంబం పోషింపబడద్దే, నేను పోషింపబడతాను అని నువ్వు స్వార్థముతో ఆలోచన సువార్త చేయకూడదు. నువ్వు స్వార్థ చేసినప్పుడు స్వార్థము లేకుండా దేవుని భయభక్తులు కలిగి నువ్వు స్వార్థ చేస్తున్నప్పుడు దేవుడు సమస్తాన్ని నీకు సమకూరుస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రవక్తగా గుర్తించి స్వీకరించేవాడు ప్రవక్త బహుమానం పొందుకుంటాడు. అదే విధముగా నా శిష్యుడని ఒక చిన్న వారంలో ఒకరిని ఎవడేని గుర్కడి మంచిని వేస్తే దాని ప్రతిఫలం పొందుకుంటామని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు ప్రభు శిష్యుడని గుర్తించి నా శిష్యుడు, దేవుని శిష్యుడు, దేవుని బోధకుడు, అతడు తిన్నాడో ఉన్నాడో ప్రతి దినము ప్రార్థనకి వస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, మా గ్రామాలకు వస్తున్నారు, నలుమూలకు వస్తున్నారు, అతను తిన్నాడో లేదో, మంచిని తాగాడే లేదో అని నువ్వు అతను గుర్తించి, సేవకుడు గుర్తించి అతను గుక్కుడు మంచిని ఇస్తే దాని ప్రతిఫలం పొందుకుంటాం అంటున్నాడు దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రవక్త అని గుర్తించినట్లయితే ప్రవక్త బహుమానం పొందుకుంటాం అంటాడు దేవుడు. ప్రవక్త గుర్తించాలి, బోధకుడిగా గుర్తించాలి, యేసుప్రభు శిష్యుడిగా గుర్తించాలి, దైవ సేవకుడు గుర్తించి తన చెప్పే మాటలు దేవుడే తనతో మాట్లాడుతున్నాడు, ఆయన మాటల సత్యం ఉంది, ఆ సత్యాన్ని గ్రహించి మాలో ఉన్నటువంటి దుర్గుణములను పాపను కడుక్కుని హృదయపరివర్తన చెంది రక్షణ పొందుకుంటే దేవుని రాజ్యములోకి వెళ్తామని విశ్వాసం కలిగి నువ్వు జీవించినట్లయితే శిష్యుడని నువ్వు తనకు ఏది ఇచ్చినా దాని ప్రతిఫలం పొందుకుంటావని దేవాదేవుడు తెలియజేస్తున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అదేవిధంగా మొదటి పట్టణం చూసినట్లయితే ప్రవక్త యేసా కాలంలో జరిగిన సంఘటన ఏమిటంటే ప్రియులారా, చాలా అద్భుతమైన సువార్త అండి. ఈరోజు ఇక్కడ మనం చూసినట్లయితే రాజులు 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో 8 నుంచి 11 వరకు, 14 నుంచి 16 వరకు చూసినట్లయితే ఇక్కడ ఒకానొక నాడు ఎలీషా షూనేము నగరానికి వెళ్ళాడండి. షూనేము నగరమునికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంపన్నురాలు, ఒక ధనవంతురాలు అతనికి కనపడి అతను చూసి భోజనానికి రమ్మని చెప్పి నిర్బంధించింది. మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలి, మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలని చెప్పి నిర్బంధించి గట్టి పట్టుబడినప్పుడు ఎలీషా ప్రవక్త ఆ షూనేమురాలైనటువంటి ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె ఇంటికి వెళ్తే ఆమె భోజనం పెట్టింది, తిన్నాడు. తిన్న తర్వాత కుటుంబం కోసం ప్రార్థన చేశాడండి. తర్వాత అతను వెళ్ళిపోయాడు. ప్రతిరోజు కూడా అటువైపు వెళ్ళినప్పుడల్లా ఆమె నాకు భోజనం పెట్టింది, నేను ఎండలోను చీకట్లోను వెలుగులోను అనేక సందర్భాల్లో నేను వెళుతున్నప్పుడు, దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు
ప్రజలకు వివరించినప్పుడు, ప్రజలు చెప్పినప్పుడు అనేక మంది నమ్మిన వారై ఉండి దేవుడు పంపిన ప్రవక్తని గుర్తించారు. అయితే అనేక సందర్భాలు సూనేమ నగరం సైడ్ వెళ్తున్నప్పుడు ఆ సూనేమ వనిత ఇంటికి వెళ్ళాడన్నమాట. ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ కుటుంబ సౌకర్యాలను గుర్తించాడు. ఆ కుటుంబంలో మరి ఇంత భక్తి కలిగినటువంటి కుటుంబం, భార్య భర్తలు ఇంత మంచివారు, మరి మంచి విశ్వాసం కలిగినటువంటి వాడు, వాళ్ళల్లో దైవజనుడు ఎండలు వెళ్తున్నప్పుడు, చీకట్లో వెళ్తున్నప్పుడు, అనేక సందర్భాలు వెళుతున్నప్పుడు నన్ను పిలిచి భోజనం పెట్టింది అని ఆ పక్క వచ్చినప్పుడల్లా, శూనేము నగరానికి వచ్చినప్పుడల్లా ఎలీషా ప్రవక్త వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం చేసి ప్రార్థన చేసి వెళ్తూ ఉండేవాడు. తర్వాత శూనేము వనిత ఏం చేసిందంటే భర్త చెప్పి, అయ్యా మరి ఈయన ప్రవక్తలాగా ఉన్నాడు, దైవభక్తులాగా ఉన్నాడు, మరి కాబట్టి ఈయనకి ఉండడానికి మన ఇంటి పైన ఒక గది కట్టిద్దాము, గది కట్టించి మరి దానిలో పడక, బల్ల, కుర్చీ, దీప మార్చుదము, అతడు మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ గదిలో విశ్రమించు అని చెప్పింది భర్తతో చెప్పినప్పుడు భర్త విన్నాడండి. భార్య మాట భర్త విన్నాడు. విన్న తర్వాత ఇంటి మీద గది కట్టించారు. గది కట్టించి దాంట్లో మరి బల్ల, కుర్చీ, దీపము అన్నీ కూడా అమర్చి దాంట్లో పెట్టేవారు. అతడు భోజనం చేసి కొంతసేపు మరి రెస్ట్ తీసుకుని, విశ్రాంతి తీసుకుని అతడు వెళుతూ ఉండేవాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత అతడు ప్రవక్తని ఎలీషాతో పాటు తన శిష్యుడు కూడా ఉన్నాడు మన గెహజీ అతని పేరు. అయితే ఇక్కడ 14-16 వర్షం చూసినట్లయితే ప్రవక్త మరి మనం ఆమెకు ఏ సహాయం చేయదుమని గెహజీని అడగగా, అతడు ఈమెకు సంతానం లేదు, భర్త కూడా ముసలివాడయ్యను అనెను. ప్రవక్త ఆమెను నా ఎదుటికి పిలవమని చెప్పాను. ఆమె వచ్చి తలుపు చెంత నిలబడగా ప్రవక్త, రానున్న ఏడు ఇదే సమయానికి నీ కౌగుడ బిడ్డడు ఉండును అని పలికెను. ఆమె, అయ్యా నీవు దైవభక్తుడవు, నాతో అబద్ధములు ఆడవలదు అనెను. పిమ్మట ఆమె గర్భవతి సరిగా ఎలీషా చెప్పిన సమయానికి కుమారుని కనెను. ఇక్కడ మనం చూసినట్లయితే చదివినటువంటి వాక్యభావం చూసినట్లయితే ప్రియులారా, ఎలీషా గెహజీని అడుగుతున్నాడు, మనం ఆమెకి ఏమి సహాయం చేద్దాం అని అన్నప్పుడు ఆమెకు సంతానం లేదని గెహజీ చెప్పాడు. గెహజీ చెప్పినప్పుడు ఆ ప్రవక్త అంటున్నాడు, అమ్మా వచ్చే సంవత్సరానికి నీ కౌగుట బిడ్డడు పుడతాడని చెప్పినప్పుడు ఆమె నువ్వు అబద్ధం ఆడుతున్నారు మీరు అని చెప్పి అంటున్నాను. అతడు చెప్పిన విధముగా, ఎలీషా ప్రవక్త చెప్పిన విధముగా శూనేము వనిత వచ్చే సంవత్సరానికి గర్భం ధరించి 12 బిడ్డలు కందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము సారాలో చూస్తున్నాం. ఆది కాండము 18వ వచనం చూసినప్పుడు మమ్రే వద్ద సింధూర వృక్షం, మమ్రే వద్ద ఉన్న సింధూర వృక్షమున దేవుడు అబ్రహామును కనబడెను. అంటే సింధూర వృక్షం కూర్చున్న మధ్యాహ్న సమయంలో 12:30 గంట సమయంలో అబ్రహాం చెట్టు కింద కూర్చున్నప్పుడు 3 మనుషులు ఎదుటి పడడం చూస్తున్నా. 3 మనుషులు అబ్రహాం కనపడ్డారు. అబ్రహాం కనపడినప్పుడు మరి అబ్రహాం వెళ్ళి సాగిడి పడి నమస్కరించి, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైన సో నా ఇంటిని సందర్శింపుడు, ఈ సేవకుని దాటిపోవద్దు అని చెబుతున్నాడు. మీరు మా ఇంటికి వచ్చి అలసట తీసుకోండి, మా ఇంటికి రండి అని చెప్పి అన్నప్పుడు ఆ 3 వ్యక్తులు కూడా వస్తున్నారు. అక్కడ కూర్చోబెట్టి అక్కడ మర్యాదలు చేసి అబ్రహాము ఏం చేశాడంటే
అతడు మందలోకి వెళ్ళి ఏడాది దూడను తీసుకుని ఆ అబ్రహాము సేవకుడని ఎలియాజరుకి ఇచ్చి దూడను కోసి మాంసం కూడా పట్టుకెళ్ళి సారకమని చెప్పాడు. సారకు ఇచ్చిన చక్కటి భోజనం తయారు చేసుకుని పాలు పెరుగు పట్టుకుని గెహేజీ వచ్చాడు. ముగ్గురు కూడా కూర్చోబెట్టి ఆకులు వేసి భోజనం పెట్టి కూర వేసి తింటూ ఉన్నారు. కూర వేసి తింటూ ఉన్నారు. ముగ్గురు తింటూ ఉన్నారు. తింటున్న సందర్భంలో ఏదైనా తక్కువ పక్కన కూర్చుని భోజనం వేసుకోండి, కూర వేసుకోండి అని చక్క భోజనం పెడుతున్నాడు అబ్రహాం. తర్వాత పెరుగు వేసుకున్నారు, పెరుగు వేసి తిన్నారు. తృప్తిగా తిన్న తర్వాత ఆ ముగ్గురు ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వైక సర్వేశ్వరుడు, ఏకతత్వ సర్వేశ్వరుడు అయినటువంటి దేవుడు. మనం ఎక్కువగా సంబోధించేది యేసు ప్రభు అని సంబోధిస్తాం. యెహోవా దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, పితాపుత్ర పవిత్రాత్ములు అంటే త్రిత్వైక సర్వేశ్వరుడు. ముగ్గురు కూడా త్రిత్వైక సర్వేశ్వరుడై ఉన్నారు. వ్యక్తులు వేరైనా, పేర్లు వేరైనా, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు కూడా త్రిత్వవంతుడై ఉన్నాడు. మనం ఎక్కువగా సంబోధించేది యేసు ప్రభు అని మనం సంబోధిస్తూ ఉంటాం. కాబట్టి ఈ ముగ్గురు భోజనం చేసిన తర్వాత నీ భార్య ఎక్కడని అడుగుతున్నాడు. తలుపు చాటు ఉంది భార్య సారా. అప్పుడు అంటున్నారు ముగ్గురు కూడా, ఏమన్నా ముగ్గురులో త్రిత్వవంతుడు కాబట్టి ఆ దేవుడు అంటున్నాడు, వచ్చే సంవత్సరం నాటికి నీ భార్య గర్భం ధరించి మగబడిని ఎత్తుకుంటుందని చెప్పినప్పుడు ఆ తలుపు చాటు నుండి సారా ముసుముసు నవ్వులు నవ్విందనమాట. ముసుముసు నవ్వులు ముసలనవ్వు అనమాట. ముసలనవ్వు నవ్వునట్టు నవ్వింది. అయితే ఎందుకు నవ్వింది? కూర్చుంటే లేకలేదు, కూర దాకా దెబ్బలు, ఏ పని చేయాలి, శరీరం సహకరించదో, శరీరం ఒళ్ళిపోయింది, ఇంకా రేపేమో చచ్చిపోతే మా పిల్లలు పుట్టవేండి అని చెప్పి ముసుముసు నవ్వు నవ్విందన్నమాట. ఆమె ముసుముసు నవ్విన దానికి అనుగుణంగా దేవుడు వచ్చే సంవత్సరానికి 12 బిడ్డలు ఇచ్చాడండి. అది ఆది కాండము 21 అధ్యాయం 1వ వచనాన్ని చూస్తున్నప్పుడు 12 బిడ్డ ఇచ్చాడు. ఆ బిడ్డకి ఈసాకు అని పేరు పెట్టాడండి. ఆ ఈసాకు అంటే సిరినవ్వు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మీ కుటుంబాల్లో ఎవరైనా సంతానం లేదని అనుకుంటున్నారేమో, బిడ్డలు పుట్టలేదనుకుంటున్నారేమో. ఇప్పుడే ఈ వర్తమానం వింటున్న ఇప్పుడే మీరు మీ కుటుంబాల్లో కానీ, మీ తోబుట్టుల్లో కానీ, మీ సంతానంలో కానీ, మీ చుట్టుపక్కల వారిలో కానీ ఎవరికైనా సంతానం లేకపోతే ఇప్పుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో దేవుని నామాన్ని విశ్వసించి రక్షణ పొందుకో. దేవుని భయభక్తులు కలుగుండు. వచ్చే సంవత్సరం నీకు తప్పకుండా గర్భఫలం దేవుడిస్తాడు, బిడ్డను అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంతానం లేని వారు ఎవరు ఉండరండి. మరి దేవుని విశ్వాసము కలిగి ఉన్నట్లయితే నీకు సంతానమే కాదు, నువ్వు పేదవాడివేమో, దీనుడివేమో, నీకు ఏమీ లేదేమో, సమస్తాన్ని సమకూర్చే ఏకైక దేవుడు యేసు ప్రభువారు. అన్న ప్రార్థించింది, ఏలి మందిరంలో అన్న ప్రార్థించి బిడ్డల కొరకు ప్రార్థించింది. సవతి అవమానిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు అన్న ఏలి మందిరానికి ప్రార్థించింది, వెక్కి ఏడ్చింది. ప్రభువా, నువ్వు నాకు మగబిడ్డనిస్తే, నాకు సంతానం ఇస్తే, మగబిడ్డనిస్తే నీకు సమర్పిస్తానని చెప్పి దేవునికి మొక్కుంది. దేవుడు అదేవిధంగా మగబిడ్డనిచ్చాడు. మగబిడ్డని దేవునికి సమర్పించాక దేవుడు ఊరుకుంటాడా? దేవుడు గ్రహించాడు. పుట్టిన ఏకైక కుమారుడు నాకు ఇచ్చేశారు కాబట్టి, నా సేవకు ఇచ్చేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి సంతానం కలగజేయాలి. వృద్ధాప్యం ఎవరి దగ్గరికి వెళ్తారో వాళ్ళకి కూడెవరు పెడతారు, ఎవరు సహకరిస్తారు, వాళ్ళకి ఎవరు ఆదుకుంటారని చెప్పి దేవుడు మళ్ళా 3 మగపిల్లలను 2 ఆడపిల్లలు ఇచ్చాడని. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ సంతానం లేదని అనుకుంటున్నామేమో. మరి ఈరోజు మొదటి పట్ల చూస్తున్నాం. సూనేము వనితకు, వృద్ధాప్య వనితకు, ఆమెకు దేవుడు బిడ్డనిచ్చాడు. అలాగా అబ్రహాం సారాలు 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అబ్రహాంకి, 90 సంవత్సరాలు సారాకి వయసు ఉన్నప్పుడు దేవుడు గర్భం ఇచ్చాడు. 12 బిడ్డ ఇస్సాకుని ఇచ్చాడు.
ఇస్సాకు రెబెక్కకు మళ్ళా మరి పెళ్లి జరిగితే వాడు గర్భం ఇచ్చాడు దేవుడు. తర్వాత కవల పిల్లలు ఇచ్చాడు, యాకోబు ఏసావులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాంట్లో యాకోబు ఇశ్రాయేలుగా పిలువబడి ఇశ్రాయేలుగా దేవుని యొక్క పిలుపుని పొందుకుని ధైర్యవంతుడిగా మరి యాకోబు 12 మంది కొడుకులు పుట్టారు. 12 గోత్రాల వారుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రపంచంలో 12 గోత్రాల వారుగా ఉన్నటువంటి వారే మనవారు, మన ప్రజలు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతానం లేదని బాధపడుతున్నావేమో, అనారోగ్యం ఉందని బాధపడుతున్నావేమో, నాకు ఆస్తిపాస్తులు లేదని బాధపడుతున్నావేమో, దేవుని విశ్వాసము కలిగి ఉండు. దేవుని అడుగు, ఇప్పుడే అడుగు, ఇప్పుడే రక్షణ పొందుకో. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నువ్వు అనుకున్నవన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. ప్రియమైన సహోదరుడా, నీ పిల్లలు చదువుకోవడం లేదేమో, మరి ఆ చదువుకున్నారు కానీ వాళ్ళకి గుర్తుండడం లేదేమో. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, మీ పిల్లలకు మంచి బుద్ధులను ఇస్తాడు, మంచి నడవడికనిస్తాడు. మీ పిల్లలు బాగా చదువుకుని మంచి భవిష్యత్తులో మంచి పౌరులుగా నిలబడతారు. దేని నిమిత్తం అయితే నువ్వు దేవుని విశ్వాసము కలిగి జీవిస్తున్నావో, దేవుని అడుగుతావో, దేవుడు తప్పనిసరిగా నువ్వు అనుకున్నవన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన సహోదరుడా, మరి అదే విధముగా ఈరోజు మనం ఆ 2వ పట్టణం చూసినట్లయితే అపోస్తలుడు పౌలు రోమిలికి రాసినటువంటి లేఖలో 6వ అధ్యాయము 3-4 చూసినట్లయితే మనమందరము క్రీస్తు యేసునందు ధ్యానస్థానం పొందినప్పుడు ఆయన మరణం నందు ధ్యానస్థానం పొందుతామని మీకు తెలియదా? మనమందరము కూడా క్రీస్తు ప్రభువునందు ధ్యానస్థానం పొందాము. దేవునందు ధ్యానస్థానం పొందాము కాబట్టి ఆయన మరణంలో కూడా పాలు భాగస్తులుగా ఉంటాం మనం. అదేవిధంగా కనుక మన ధ్యానస్థానంలో మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకుంటుమే. ఏలైనా తండ్రి ప్రభావం మరణం నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనం ఒక కొత్త జీవితము గడుపుటకే అట్లు జరిగేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, పునరుద్ధానమును జీవమును నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమును తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు. అంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి, నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి, నీ దుర్గుణములన్నీ కూడా కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు నీ దుర్గుణాలన్నింటినీ కూడా ఆయన తుడిచివేస్తున్నాడు. నీ పాపాలు తుడిచివేస్తాడు, నీ గాయాలు కడిగివేస్తాడు, నిన్ను పరిశుద్ధునిగా మారుస్తాడు. ఆయన ధ్యానస్థానం ద్వారా మనము అందరము కూడా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాము. ఆయన మరణంలో పాలు భాగస్తులుగా ఉన్నాము. ఆయన మరణంలో క్రీస్తు ఏ విధంగా అయితే లేవనెత్తబడ్డాడో మనము కూడా లేవనెత్తబడి దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉండగలిగే ధైర్యాన్ని శక్తిని దేవుడు మనకిస్తున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవులు దేనికి భయపడక్కర్లేదు. పోయిన ఆదివారం 12 ఆదివారంలో ఆదివారం వాక్యం చూసినట్లయితే, శరీరం నాశనం చేసేవానికి భయపడొద్దు, శరీరమును ఆత్మను నాశనం చేయగలిగే ఏకైక దేవుడు యేసు ప్రభు వారికి మాత్రమే భయపడాలి. శరీరం నాశనం చేయగలిగే వారికి భయపడవలసిన పనే లేదంటున్నాడు దేవుడు. శరీరమును ఆత్మను నాశనం చేసేటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభు వారు. పౌలు గారు తెలియజేస్తున్నారు, రోమ సంఘానికి తెలియజేస్తున్నారు. ఆ విషయాన్ని నేను దైవజనుడుగా మీకు తెలియజేస్తున్నాను. శరీరమును నాశనం చేసే వారికి భయపడక్కర్లేదు. అపవాది ఏమీ చేయదు. శరీరమును ఆత్మ నాశనం చేసే ఏకైక దేవుడు యేసు ప్రభు, ఆయనకే భయపడాలి. ఎందుకంటే మనం పాపం చేస్తాము కాబట్టి ఏ పాపము చేసినా క్షమించమని అడిగితే క్షమించే ఏకైక దేవుడు యేసు ప్రభు వారు. అదేవిధంగా కలవరి శిలువ పైన యేసు ప్రభు ఉన్నప్పుడు కుడి ఎడమ 2 బందుపోటు దొంగలు ఉంటున్నారు. ఎడపక్కన దొంగ అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువని దిగిరా, నన్ను కాపాడు, నిన్ను రక్షించుకో అంటున్నాడు. ఇక్కడ కుడి ప్రక్క దొంగ అంటున్నాడు, ఒక దుర్మార్గుడా, ఆయన దేవుడు రా, ఆయన ఏ పాపం చేయలేదు, నువ్వు నేను పాపం చేసావు కాబట్టి మనకు మరణ శిక్ష వేశారు, శిలువ శిక్ష వేశారు, ఆయన ఏ పాపము చేయలేదు, నీతిమంతుడు అని. ప్రభువా, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభు అంటాడు తెలుసా, నేడే నువ్వు నాతో
పరలోకంలో ఉంటావు అంటున్నాడు. నువ్వు నాతో పరలోకంలో ఉంటావు అన్నాడు. పరలోక రాజ్యంలో ఉంటావు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, శిలువ మీద ఉన్నటువంటి కుడిపక్క దొంగని క్షమించిన విధముగా నిన్ను క్షమిస్తాడు. నీ పాపములు ఒప్పుకొని నీ పాపములు యేసుప్రభు రక్తంలో కడగబడాలి. దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావంటే ఒకళ్ళు వేలెత్తి చూపించకూడదు. నిన్ను తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు. తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. తను తగ్గించుకొని దేవుని భయభక్తులు కలిగి నువ్వు రక్షణ పొందుకోపోయినట్లయితే రక్షణ పొందుకుని దేవుల్లో హెచ్చింపబడు. నువ్వు హెచ్చింపబడుతున్నావేమో పరిసయ్యుని వలె, నేను వారానికి 2 మార్లు దేవాలయానికి వెళ్తాను, దశభాగం ఇస్తాను, నేను కానుకలు ఇస్తాను, అది ఇస్తున్నా అని చెప్పేసి గర్వంగా ఉన్నావేమో, హెచ్చించుకుంటున్నావేమో, తగ్గింపబడతావు. శంకర్ తగ్గించుకున్నాడు. ప్రభువా, నేను దుర్మార్గుని ప్రభువా, నా పాప క్షమించు అన్నాడు. శంకర్ క్షమించాడు. శంకర్ క్షమించిన విధముగా, శంకర్ని ప్రియమైన పుత్రుడిగా స్వీకరించిన విధముగా, శంకర్ తగ్గించుకునే విధముగా నీవు కూడా తగ్గించుకుని జీవించినట్లయితే నువ్వు దేవుల్లో హెచ్చింపబడతావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యొక్క 13వ సామాన్య ఆదివారములో వింటున్న ఈ వర్తమానమును పూర్తిగా వినండి. విన్న తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ స్నేహితులకు షేర్ చేయండి. ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదకరముగా, దీవనకరముగా 30దంతలు 60దంతలు 100అంతలుగా ఫలించాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించునుగాక. ఆమేన్.